ప్రపంచాన్ని వణికించిన ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక్కొక్కటిగా చీకటి కొనాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ ఎప్స్టీన్ సాధారణ వ్యక్తులకు అందరూ ఒక రహస్య సామ్రాజ్యం నిర్మించాడు. ఒక ప్రైవేట్ దీవి కొనుగోలు చేసి అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక జెట్ విమానం ఏర్పాటు చేసుకున్న ఎప్స్టీన్ తన దీవిని శక్తివంతుల అడ్డాగా మార్చేశాడు. అక్కడికి వెళ్లే అవకాశం కేవలం కోట్లాధిపతులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలకే ఉంటుంది. ఇక ఎప్స్టీన్ దీవులు అతిథులకి ఇచ్చే ఆతిథ్యం బయటకు చూస్తే రాజభోగంలా కనిపించిన దాని వెనుక మాత్రం భయంకర ఆరోపణలు దాగి ఉన్నాయి. మైనర్ బాలికలను సరఫరా చేయటం, వారిపై అమానుషంగా ప్రవర్తించడం, ఇలాంటి ఆరోపణలు ఇప్పటికే సంచలనం రేపుతున్నాయి. దీంతో పాటు అతనికి ఉన్న వింత ఆలోచనలు ఇప్పుడు ప్రపంచాన్ని షాకు గురి చేస్తున్నాయి. ఎప్స్టీన్ ఆలోచనలు ప్రపంచం ఊహలు కందని విధంగా ఉన్నాయి. కేవలం లైంగిక నేరాలకు పరిమితం కాకుండా తన డిఎన్ఏతో ఒక సూపర్ రేస్ అంటే అత్యున్నత మానవజాతి సృష్టించాలని కలలు కన్నట్టుగా తాజా నివేదికలు బయటపెట్టాయి. దీనికోసం తన న్యూ మెక్సికోలో జీరో రాంచ్ ఎస్టేట్లో ఒక బేబీ రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఒకేసారి 20 మంది మహిళలను ఎంపిక చేసి వారిని తన స్పర్మ్తో గర్భవతులుగా చేయాలని భావించాడు. ఈ ఆలోచన అతడు చాలా ఏళ్ల పాటు పలువురు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలతో పంచుకున్నాడు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో ఈ విషయం విన్న శాస్త్రవేత్తలు, సలహాదారులు ఆ ప్రణాళిక అత్యంత భయంకరమైనదిగా, వికృతమైనదిగా వివరించారు. ఈ ఆలోచనకు స్ఫూర్తిగా నోబెల్ గ్రహీతల స్పర్మ్ సేకరించి ఉన్నత జాతిని సృష్టించాలనే లక్ష్యంతో పనిచేసిన రిపోజిటరీ ఫర్ జెర్మినల్ చాయిస్ అనే స్పర్మ్ బ్యాంక్ ఉదాహరణగా తీసుకున్నాడు ఎప్స్టీన్.